ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ ఎపిసోడ్. సో ఈరోజు మనము బుడాపెస్ట్లో ఉన్న ఒక ఫ్యూ బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే వెళ్తున్నాము. సో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్లేస్ విచ్ వీ హవ్ కమ్ హియర్ ఇస్ ద బుడా క్యాజల్. ఇది వన్ ఆఫ్ ది మెయిన్ అట్రాక్షన్స్. అండ్ దీంతో పాటు నేను మళ్ళీ మీకు ఫిషర్మెన్స్ బ్యాస్టియన్ కూడా చూపిస్తాను. అండ్ ఆల్సో డోంట్ మిస్ ద ఎండింగ్, మనం ఒక సీనిక్ బోట్ రైడ్ అయితే వెళ్తున్నాము డాన్యూబ్ రివర్లో. సో స్టే ట్యూన్, వీడియోని లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. సో ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చేసామన్నమాట బుడా క్యాజల్కి. సో ఇక్కడ మనం యాక్చువల్లీ బస్సు ఆప్షన్స్ ఉండదు బుడా క్యాజల్ పై వరకు వెళ్ళడానికి. బుడా క్యాజల్ అనేది ఒక స్మాల్ హిల్ పైన ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళాలంటే వీ కెన్ టేక్ బై రోడ్, హైక్ కూడా చేయొచ్చు. స్టెప్స్ లాగా ఉంటుంది, స్టీప్ లాగా. అది నేను మళ్ళీ చూపిస్తాను మీకు. బట్ మేము ఇక్కడ ఫ్యూనిక్యులర్ రైడ్ ఉంటుందన్నమాట. ఒక చిన్న ట్రైన్ పెట్టెలా ఉంటుంది విచ్ ఇస్ ఆపరేటెడ్ బై స్టీమ్. ఇది యాక్చువల్లీ మనకి 1868లో కట్టారు. అండ్ దిస్ ఇస్ కాల్డ్ ఫ్యూనిక్యులర్. మనకు ఆల్మోస్ట్ సిమిలర్ టు కేబుల్ రైడ్ అనమాట. ఇట్ విల్ టేక్ అస్ స్లోలీ కింద నుంచి పై వరకు. సో దీనికైతే టికెట్స్ తీసేసుకున్నాం మేము. టికెట్ కూడా అంతేం కాస్ట్లీ కాదు. సో 1000 రూపీస్ పడినట్టుంది మాకు టికెట్ అయితే, ముగ్గురికి కలిపి అనుకుంటాను. వెళ్ళడానికి రావడానికి కలిపి జస్ట్ లైక్ 5 to 10 minutes రైడ్ మాత్రమే. బట్ పైకి వెళ్ళేటప్పుడు ఆ వ్యూస్ చాలా బాగుంటుంది. సో మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ ప్రిఫర్ టు గో టు బుడా క్యాజల్ యూజింగ్ దిస్ రైడ్ అనమాట. సో మనకి బుడా క్యాజల్ లోపల ఒక ఆర్ట్ మ్యూజియం ఒకటి ఉంటుంది. బట్ అది కాకుండా మనము లోపలికి వెళ్ళకపోయినా సరే బయట నుంచి కూడా వ్యూస్ అయితే చాలా బాగుంటుంది. సో మేమైతే లోపలికి వెళ్ళలేదు ఆ రోజు, ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చే లోపలే ఆల్మోస్ట్ 5:30 అయిపోయింది. అండ్ 7 o'clockకి మా బోట్ రైడ్ మేము బుక్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి మేము ఫిషర్మెన్స్ బ్యాస్టియన్ ఊరికే బయట నుంచి అలా చూద్దాము, సన్సెట్ అయ్యేటప్పుడు చూస్తే బాగుంటుందని చాలామంది చెప్పారు మాకు ఫిషర్మెన్స్ బ్యాస్టియన్. సో అందుకని చెప్పి ఇక్కడ నుంచి మేము మళ్ళీ ఫిషర్మెన్స్కి వెళ్దాం అనుకున్నాము. అందుకని చెప్పి మేము ఇక్కడ బుడా క్యాజల్ లోపలికి వెళ్ళలేదు. అండ్ ఐఎమ్ నాట్ సో ఇంట్రెస్టెడ్ టు విజిట్ ఆర్ట్ గ్యాలరీస్. సో అందుకనే బయట నుంచి చూసామన్నమాట. నేను బుడాపెస్ట్కి వచ్చినప్పటి నుంచి క్యాజల్కి అయితే ఎప్పుడు వెళ్ళలేదు, బుడా క్యాజల్కి. సో వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం, బయట నుంచి చూద్దాం అనే ఒక ఉద్దేశంతో అయితే ఇక్కడికి వచ్చానమాట. చాలా బాగుంది. పైనుంచి టాప్ వ్యూస్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. నాకైతే బాగా నచ్చింది. సో మీకు ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇప్పుడైతే ఇక్కడ ఉన్న బ్యూటిఫుల్ వ్యూస్ అందరూ కూడా మీరు కూడా నాతో పాటు చూసేయండి. సో ఇదన్నమాట మన బుడా క్యాజల్ స్టోరీ. ఇక్కడ అగస్త్యకి కొంచెం స్నాక్స్ లాగా అలా తినిపించేసి నెక్స్ట్ మేము ఫిషర్మెన్స్ బ్యాస్టియన్కి అయితే వచ్చేసాము. ఇది యాక్చువల్లీ చాలా దగ్గరే ఉంటుంది. వీ కెన్ టేక్ బస్ అనమాట. ఒక క్యాజల్ కిందకు వచ్చి బస్ నెంబర్ 16 తీసుకుంటే వీ కెన్ రీచ్ ఫిషర్మెన్స్ బ్యాస్టియన్. సో ఆ రోజు ఎక్కువ క్రౌడ్ లేదు యాక్చువల్లీ ఇక్కడైతే. బట్ ఇంకా సన్సెట్ అవ్వడానికి కూడా చాలా టైం ఉండిందనమాట మాకు. బై ద వే సన్సెట్ ఇప్పుడు 8:30కి అవుతుంది ఇక్కడ, 8:30 నైట్. సో మేము ఇంకా ఎంతసేపు వెయిట్ చేసినా సన్సెట్ అయితే అవ్వలేదు. సో మాకు ఇంకా బోట్ రైడ్కి లేట్ అయిపోతుందని చెప్పి బయట నుంచే ఊరికే కొన్ని ప్లేసెస్ అంతా చూసి ఫొటోస్ దిగైతే వచ్చేసాము. ఇక్కడ వ్యూ పాయింట్స్ అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ మనం ఇంకా టెర్రస్ పైకి అట్లా వెళ్తే మాత్రం టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు. ఒక 100 రూపీస్ టికెట్ తీసుకుంటే ఫస్ట్ ఫ్లోర్కి కూడా వెళ్ళొచ్చు అనమాట. అక్కడ కూడా వ్యూస్ బాగుంటుంది. నేను లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చూపించాను మీకు, అది అక్కడికి వెళ్ళొచ్చు మీరు. ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ చర్చ్ అనమాట. అక్కడ మనకి బ్యాస్టియన్ దగ్గర ఉండే చర్చ్. ఇది కూడా ఈ ప్లేస్ అంతా కూడా, ఈ సరౌండింగ్స్ అంతా కూడా మనకి మంచి యూరోపియన్ టౌన్ వైబ్స్ అయితే ఇస్తుంది అనమాట. సో అవన్నీ కూడా మంచి పిక్చరిస్టిక్ ప్లేసెస్.
సో అవన్నీ చూసుకొని పిక్చర్స్ అన్నీ దిగైతే మేము నెక్స్ట్ మా బోట్ రైడ్ దగ్గరికి వచ్చేసాము. సో మా బోట్ రైడ్ టికెట్ మేము గెట్ యువర్ గైడ్ యాప్లో తీసుకున్నాం. మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటుంది. యూ కెన్ డౌన్లోడ్ ది గెట్ యువర్ గైడ్ యాప్ అండ్ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్న బోట్ రైడ్స్ అయితే తీసుకోవచ్చు. సన్సెట్ బోట్ రైడ్ అండ్ దెన్ డిఫరెంట్ టైమింగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, డిన్నర్ ఉండేది సెలెక్ట్ చేసుకోవచ్చు, డ్రింక్స్ ఉండేది సెలెక్ట్ చేసుకోవచ్చు, స్నాక్స్ ఉండేది సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ మేము జస్ట్ నార్మల్ బోట్ రైడ్ సెలెక్ట్ చేసుకున్నాము సన్సెట్ టైంలో. 7 o'clockకి 7:30కి సన్సెట్ అవుతుంది అనేది అప్రాక్సిమేట్ టైం ఆ రోజు. బట్ ఐ డోంట్ నో వై సన్సెట్ అయితే లేటే అయిపోయింది. మాకు బోట్ రైడ్ 1 hour 8 అయినా సరే కొంచెం లైట్స్ ఉండింది అండ్ దెన్ సిటీ లైట్స్ అయితే ఆన్ చేయలేదన్నమాట. సో వీ వర్ లైక్ డిసప్పాయింటెడ్. సో బోట్ రైడ్ టికెట్ ప్రైజెస్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను మీకు. సో యూ కెన్ గో అండ్ చెక్ మై డిస్క్రిప్షన్. సో ఇక్కడైతే మేము టికెట్స్ ఫోన్లో తీసుకున్నాం కాబట్టి అది వ్యాలిడేట్ చేసేదానికి ఒక చిన్న పాయింట్ లాగా ఉంటుందన్నమాట, టికెట్ కౌంటర్. అక్కడ పోయి మనం వ్యాలిడేట్ చేసుకొని ఫిజికల్ టికెట్స్ తీసుకోవాలి అని చెప్పి యాక్చువల్లీ యాప్లో చెప్పారు. బట్ ఇట్ ఈస్ నాట్ నెససరీ. మాకు తెలియకుండా మేము పోయి అక్కడ పోయి వ్యాలిడేట్ చేసి టికెట్స్ తీసుకుందామని వెళ్ళి లైన్లో నించుకున్నాం. బట్ వాళ్ళు చాలాసేపు అయ్యాక చెప్పారనమాట వ్యాలిడేషన్ ఏం అవసరం లేదు, ఆన్లైన్ టికెట్స్ చూపిస్తేనే యూ కెన్ గెట్ ఇన్ సైడ్ ది బోట్ అని చెప్పి. సో మా బోట్ టర్మినల్ పాయింట్ దగ్గర అయితే వచ్చి మేము వెయిట్ చేస్తున్నాం. అండ్ వెంకట్ అయితే టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు. యాక్చువల్లీ అదే చెప్తున్నాను నేను, ఎంతసేపు అయినా రాలేదు, చాలా జనాలు ఉన్నారు ఆ రోజు. సో ఈస్టర్ వీకెండ్ కూడా తోడైంది కాబట్టి చాలా క్రౌడ్ అయితే ఉన్నారు ఈ బోట్ రైడ్కి. అండ్ యూజువల్గా 7 to 8 అండ్ 8 to 9 బోట్ రైడ్ చాలా క్రౌడ్ ఉంటుందన్నమాట. ఎందుకంటే అది సన్సెట్ టైం అప్పుడు ఉంటుంది అండ్ గోల్డెన్ అవర్ బోట్ రైడ్స్ కాబట్టి. సో మేమైతే మా బోట్ వచ్చేసింది, మేమైతే పైన కూర్చున్నాము. యాక్చువల్లీ ఇప్పుడు వింటర్ అయిపోయి సమ్మర్ స్టార్ట్ అయ్యే సీజన్లో ఉన్నామన్నమాట. స్ప్రింగ్ కూడా కాదు, కొంచెం స్ప్రింగ్ కూడా అయిపోయిందనమాట. కొంచెం ఎండ ఎక్కువగానే ఉంది ఇప్పుడు. మనకి ఆ రోజు మేము వెళ్ళినప్పుడు అయితే 20 degrees ప్లస్ ఉండింది. సో బోట్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది, కానీ మాకు ఎందుకో ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం చలి అనిపిస్తూ ఉండే. మేమేమో జాకెట్స్ వేసుకొని రాలేదు, ఇంకా తెచ్చుకున్న షాల్స్ అన్నీ యూజ్ చేసి కొంచెం కాసేపు మాత్రమే పైన కూర్చున్నాము. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ వీ చోస్ టు సిట్ డౌన్. సో ఎవరైనా ఈ టైంలో వెళ్ళాలంటే మాత్రం ఈవినింగ్స్ కొంచెం చల్లగానే ఉంటుంది, బట్ మార్నింగ్స్ అంతా కొంచెం ఆఫ్టర్నూన్ అంతా కూడా కొంచెం వేడిగానే ఉంటుంది అనమాట. ద టెంపరేచర్స్ ఆర్ షూటింగ్ అప్ టు 25 and 28. 25-28 అయినా కూడా మనకు చాలా హ్యూమిడ్గానే అనిపిస్తుంది. సో ఎవరైనా వెళ్ళాలంటే మేక్ ష్యూర్ ఈవినింగ్స్ వెళ్ళాలంటే యూ క్యారీ యువర్ జాకెట్స్ విత్ యూ. సో అదనమాట మన ఈ వ్లాగ్. సో ఈస్టర్ వీకెండ్ అయితే చాలామంది బయట ట్రావెల్ చేస్తారు, బట్ ఇట్ విల్ బి వెరీ కాస్ట్లీ. ఫ్లైట్ టికెట్స్, హోటల్ ప్రైసెస్ అన్నీ కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది, ఎందుకంటే అందరికీ హాలిడే ఉంటుంది కాబట్టి. అందుకే మేము బయటికి ఎక్కడికి పోవాలనుకోలేదు ఈస్టర్ వీకెండ్, బికాస్ విత్ ఎ కిడ్ ఇట్ విల్ బి డిఫికల్ట్ టు మేనేజ్ హిమ్ ఇన్ ద క్రౌడ్. బుడాపెస్ట్లోనే మేము ఏం ప్లేస్ అయితే చూడలేదు, అవన్నీ చూసైతే మేమైతే మా వీకెండ్స్ అలా స్పెండ్ చేస్తున్నాము ఈస్టర్లో. అండ్ కమింగ్ టు ఎండ్ దిస్ వ్లాగ్, వీ హ్యాడ్ ఎ వెరీ బ్యూటిఫుల్ మెమొరబుల్ బోట్ రైడ్ and we absolutely loved it. So ipudaithe mem metro తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం. If you guys like this video, don't forget to like, share and subscribe. Share this video with your family and friends, and I'll see you guys in the next video. Until then, bye guys.